హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే పల్లిపట్టి ఎలా చేయాలో చూసేద్దామండి. అదేంటి పల్లిపట్టి మాకు రాదా ఏంటి అనుకుంటున్నారా? అంటే నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నానండి. అలాగే వీడియోలో పెడితే చాలా బాగుంటుంది కదా చిన్న పిల్లలకి. ఇలాగా నేను మా హనీ తల్లికి అయితే బయట నుంచి తెచ్చి పెడుతూ ఉంటానన్నమాట. బయట నుంచి తేయడం ఎందుకని చెప్పేసి నేను ఇంట్లోనే చేస్తున్నానండి. అదే ఎలా చేస్తున్నాను ఏంటి అనేది మీకు కూడా చూపిస్తే మీరు కూడా మీ పిల్లలకి పెడతారు కదా, బాగుంటుంది కదా. లేడీస్ కి అయితే ఇంకా చాలా మంచిదండి, హెల్త్ కి మంచిది కాబట్టి. ఇది లేడీస్ ఎక్కువగా తింటే ఇంకా మంచిది. అలానే జెంట్స్ తినొద్దని నేను అనట్లేదు, అందరు ఎవరు తిన్నా కూడా పల్లిపట్టి చాలా మంచిదండి హెల్త్ కి. సో మనం ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాము. నేనైతే ఇక్కడ 1/2 kg తీసుకుంటున్నాను పల్లీలు. అలాగే ఒక 100 గ్రామ్ వరకు నువ్వులు తీసుకుంటున్నానండి. రెండు కలిపి చేస్తున్నాను అనమాట. రెండిటితో బాగుంటుంది కాంబినేషన్. అంటే సపరేట్ గా ఉండలు చేయడం కన్నా మనం రెండు కలిపి చేస్తే బాగుంటుందని నేను అలా ట్రై చేస్తున్నాను. మనం విడివిడిగా చేయొచ్చు కదా పల్లి ఉండలు, అలాగే నువ్వు ఉండలు కూడా చేయొచ్చు కదా. సో అలా కాకుండా రెండింటిని కలిపి చేస్తున్నాను అనమాట. మరి ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దామా? వచ్చేయండి చూసేద్దాం. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఎలా వచ్చినా కూడా మీరు చూడాలండి, సరేనా? నా ఫుల్ వీడియో మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే వచ్చేయండి చూసేద్దాము. చూడండి, నేను ఇక్కడ పల్లీలు తీసుకున్నాను. ఈ ఒక కప్పుతో ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. అలాగే ఈ చిన్న కప్పుతో అరకప్పు ఇలాగా నువ్వులు కూడా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత బెల్లం కూడా తీసుకొని బెల్లాన్ని తురుముకొని పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలో ముందుగా మనం పల్లీలు తీసి పెట్టుకున్నాం కదా, ఆ పల్లీలని ఇలాగా సిమ్లోనే పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం హై ఫ్లేవర్లో పెట్టామంటే లోపల పల్లీలు అనేవి ఉడకవన్నమాట, ఫ్రై అవ్వవు. అందుకని మీడియం ఫ్లేవర్లో కానీ లేదంటే సిమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేయండి. ఇలా పెట్టేసిన తర్వాత అదే కడాయిలో ఇప్పుడు మనం ముందుగా నువ్వులు కూడా పెట్టుకున్నాం కదండి, నువ్వులు కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఇలా యాడ్ చేసేసిన తర్వాత నువ్వులు త్వరగా మాడిపోతాయి కాబట్టి కొంచెం కలుపుతూ ఉండాలండి. ఇలా గోల్డెన్ ఫ్లవర్ వచ్చేసిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి. ఇప్పుడు పల్లీలు చల్లగా అయిపోయాయి కదండి, పల్లీలని ఈ విధంగా పైన పొట్టు ఉంటుంది కదండి, అది తీసేయాలన్నమాట. ఈ విధంగా చేశారనుకోండి మనకి పల్లీలు అనేవి ఒక్కలుగా ఇలా సెపరేట్ అయిపోతాయి. అలాగే పైన పొట్టు కూడా ఈజీగా పోతుందండి. అందుకే నేను అలా చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ పల్లీలన్నీ తీసి పక్కన పెట్టేసిన తర్వాత అదే కడాయిలో మనం ముందుగా బెల్లం తురిమి పెట్టుకున్నాం కదండి, ఆ బెల్లాన్ని అందులో యాడ్ చేసేయండి. చేసేసి బాగా కలుపుతూ ఉండండి. అందులో వాటర్ కూడా పోయాల్సిన అవసరం లేదు, అదే కరిగిపోతుంది. బెల్లం చూడండి ఈ విధంగా కరిగిపోయిన తర్వాత నేనేం చేశానంటే పల్లీలు పైన పొట్టు కొన్ని తీసానండి, కొన్ని తీయలేదు. అందుకే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. అలా చేయకూడదు, అలా చేయొద్దని నాకు తెలియలేదు, చేసేసాను అనమాట. అలా చేసేసిన తర్వాత ఆ బెల్లం ఏమైందంటే అది చల్లగా అయిపోయింది అనమాట. అందులో యాలకుల పొడి కూడా వేసేసానండి. ఇలా వేసేసిన తర్వాతనే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసరి చల్లగా అయిపోయి ముద్దగా అయిపోయింది అనమాట. ఇలా ముద్దగా అయిపోయిన తర్వాత నేనేం చేశానంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేయాలి కాబట్టి నెయ్యి కూడా యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసేసిన తర్వాత అది చూడండి, నెయ్యి ఇలా యాడ్ చేసేసాను కదా, ఇప్పుడు లూజ్‌గా అయిపోయింది. బట్ ఆ పాకం అనేది ముదిరిపోయిందండి. మళ్ళీ నేను వేడి చేయడం వల్ల అది పాకం అనేది కొంచెం ముదిరిపోయిందంట. అందుకని నాకు సరిగ్గా రాలేదు అంటుంది అక్క. చూడండి, ముందుగా మనం పల్లీలని ఇలాగా పొట్టు తీసి పెట్టుకున్నాం కదండీ, వాటన్నిటిని ఇలా ఏసేసి కలిపేసాను. నెక్స్ట్ నువ్వులు కూడా యాడ్ చేసేసాననమాట. అంతా బానే ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. కానీ ఇలా కలిపేసిన తర్వాత ఏంటంటే వెంటనే ముద్దలాగా అయిపోయిందనమాట. కొంచెం లూజ్‌గా ఉండుంటే మనకి చెక్కలనేవి నీట్‌గా వచ్చేసేయి. బట్ అది రాలేదు. అది రాకపోవడం వల్లనే నాకు అప్‌సెట్ అయిపోయాననమాట. టేస్ట్ మాత్రం సూపర్‌గా కుదిరిందండి. చూడండి, పాకం ముదిరిపోయింది అని అంటుంది మరి అక్క. అక్క చూడలేదు కాబట్టి అంటుంది. మరి ఏమైంది ఏంటి అనేది మీకైనా ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైమ్ చేసేప్పుడు ఆ విధంగా చేసుకుంటాననమాట. అయితే ప్రాసెస్ అంతా బానే ఉంది. అలా చేసేసిన తర్వాత చూడండి, ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్ చేసిన తర్వాత ఇలాగా సిల్వర్ పేపర్ ఉంటుంది కదండీ, ఇలా పెట్టేసి చూడండి, నేను ఇలా ఏసేప్పుడే లూజ్‌గా లేకుండా కొంచెం గట్టి పడిపోయింది అప్పటికే. అందుకనే అవి స్లైడ్‌గా రాలేదండి. లేదంటే నీట్‌గా వచ్చేసాయన్నమాట. ఇలా వచ్చిన తర్వాత నేను చాకుతో కొంచెం ట్రై చేశాను కట్ చేయడానికి. ఇలా కట్ చేసుకుంటే వస్తుందేమో అని చెప్పేసి ఇలా ట్రై చేసి పెట్టేసానన్నమాట. ఇప్పుడు సిల్వర్ పేపర్‌ని మళ్ళీ ఇలాగా ఫోల్డ్ చేసేసానండి. చేసేసి ఒక 2 అవర్స్ పక్కన పెట్టేసానన్నమాట. చూడండి, ఇలాగా గట్టిగా ఉందని చెప్పేసి ఇలా బాగా ప్రెస్ చేసి పెట్టేసానన్నమాట. నేను పల్లిపట్టి చేశాను చూడండి. దీన్ని ఈ విధంగా పెట్టానన్నమాట. ఇప్పుడు నేను 2 అవర్స్ తర్వాత చూస్తున్నానండి. 2 అవర్స్ తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మనం చూసేద్దాం ఇప్పుడు. ఇప్పుడు చూడండి, ఇలా నేను ఈ సిల్వర్
పేపర్ ఉంది కదండి, దీని మీద ఇలా పెట్టేశాను అనమాట. 2 hours తర్వాత ఇలా తీస్తున్నాను. నేను చాకుతో స్లైడ్స్ గా వచ్చేలాగా చేశాను. బట్ ఏంటంటే లూజ్ గా లేకపోవడం వల్ల ఇది నీట్ గా అవ్వలేదన్నమాట. సో నేను కట్ చేయడం అయితే కట్ చేశాను. మళ్ళీ ఒకసారి చూద్దాము. ఈ కటింగ్ రాదు కాబట్టి మనం ఇలాగా తీసేయాలన్నమాట. ఇలా పేపర్ లాగా తీసేయాలి. చూడండి, పేపర్ అనేది ఈ విధంగా వచ్చేసిందండి నీట్ గా. ఇది చూడండి ఎలా ఉందో, బాగుంది కదా, ఇలా ఉంది కదా. దీన్ని మనం స్లైడ్ గా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. అయితే ఇవేంటంటే కొన్ని వచ్చాయి, కొన్ని రాలేదండి. చూపిస్తాను చూడండి, ఇలా వచ్చిందనమాట. కొంచెం మీరు చేసేప్పుడు మాత్రం నీట్ గా చేసుకోండి. నాకు రాలేదు, ఫస్ట్ టైం చేశాను అనమాట. సో ఇలా వచ్చాయి. ఒకసారి టేస్ట్ చూద్దాం. నైస్, సూపర్ ఉంది టేస్ట్. ఇవి మాత్రం స్లైడ్ లాగా ట్రై చేస్తే రాలేదు. ఇది కొంచెం గట్టిగా ఉంది, మా సార్తో చేపిద్దాము. చూడండి, టేస్ట్ మాత్రం చాలా బాగుందండి, చాలా బాగా కుదిరింది అనమాట. కానీ చూడడానికి అయితే మనకి స్క్వేర్ రూపంలో రావాలి కదండి, అప్పుడు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. లేదంటే మనమే ఒక లడ్డు లాగా ఫామ్ చేసినా బాగుంటుంది కదా. అయితే నాకు అది మీకు చెప్పాను కదా, టైట్ గా అయిపోయింది కదా పాకము. మరి ఏమైంది ఏంటి అనేది నాకు తెలియదండి. అది ఒకవేళ మీకు తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం చేసేటప్పుడు అది చూసుకుంటానన్నమాట. చూడండి, ఇక్కడ నేను చూపించాను కదా, మొత్తానికైతే పల్లిపట్టి ఈ విధంగా అయిపోయాయి అనమాట. నేను మధ్యలో గాడ్స్ పెట్టాను కదా స్క్వేర్ రూపంలో రావడానికి, అలా పెట్టాను కాబట్టి ఇలాగ కట్ చేస్తున్నారు మా సార్. కొన్ని మధ్యలో ఇరిగిపోతూనే ఉన్నాయి అనమాట. అది టైట్ గా అయిపోవడం వల్ల కొంచెం స్క్వేర్ గా వచ్చింది, కొన్ని రాలేదండి. మొత్తానికైతే అన్నిటికైతే పల్లిపట్టి అనేది ఈ విధంగా రెడీ అయిపోయాయి అనమాట. టేస్ట్ బాగుందంట, మా బుడ్డోడు తింటూ ఉన్నాడు. మా హనీ తల్లి కోసమే పర్టికులర్ గా చేశానండి నేను, ఎందుకంటే తనకి చాలా ఇష్టం అనమాట. సో ఇలా ఉన్నాయి కదా పల్లిపట్టులు. వీటన్నిటిని నేను బయట నుంచి ఎప్పుడు తెప్పించుకుంటూ ఉంటాను కదా, అందుకనే ఒకసారి నేను ట్రై చేద్దామని చేశాను. మరి ఫస్ట్ టైం ఇలా వచ్చింది కదండి. మరి మీకు ఎలా అనిపించింది, నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, ఎందుకు ఇలా అయింది అనేది నాకు కామెంట్ చేయండి. ఈ డబ్బాలోనే నేను బయట నుంచి తెచ్చుకుంటానండి. 200 వస్తాయన్నమాట. 2 మంత్స్ వరకు వస్తుంది, 2-3 మంత్స్ వరకు వస్తుంది మా హనీ తల్లికి. రోజుకొకటి పంపిస్తూ ఉంటాను. అందులోనే ఇవి స్టోర్ చేసేసానన్నమాట. చూడండి, వీటన్నింటి వేసేసాను. మిగతావి ఇలా మిగిలిపోయాయన్నమాట. ఇలా మిగలకూడదు. సో వీటిని పక్కన పెట్టేశానండి. చూసారు కదా, అవి మా సార్ తింటూ ఉంటారనమాట. మీరు కూడా చేసేప్పుడు పాకం కూడా చూసుకొని చేసుకోండి. మరి ఏం చేశారని కామెంట్ చేయండి. వీడియోని సెలెక్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.